ముఖ్యమైన పాయింట్ చూడండి. విషయాలను విషంలా త్యజించు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే విషం విషం అనే పదం నుంచినే విషయం అనేది వచ్చిందంట. విషం నుంచినే విషయం అనే పదం వచ్చింది. అంటే ఈ విషయాలు విషంతో సమానము. కాబట్టి విషయాలను త్యజించు నువ్వు. ఈ విషయాల్ని వదిలేసినప్పుడే నువ్వు నీ వాస్తవ స్థితిని నువ్వు చేరుకుంటావు. ఆ ప్రజ్ఞను నువ్వు సిద్ధించుకుంటావు. విషయాలను పట్టుకున్నంత వరకు మన గురించి మనం ఎప్పటికీ మనం తెలుసుకోలేం. ఎందుకంటే విషయాలనే విషంతో సమానం. విషం ఏం చేస్తుంది? మన శక్తిని హరింపజేస్తుంది. ప్లస్ చంపేస్తుంది. విషాన్ని తీసుకుంటే మనం మృత్యువునే కదా పొందుతాం. సో అంతటి డేంజర్ అన్నమాట ఈ విషయాలనేవి. మనల్ని కంప్లీట్ మన శక్తిని కోల్పోయే విధంగా చేస్తాయి. నిన్న ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బావిలోకి ఒక బిందెను వేసామనుకోండి, చిల్లులు ఉండే బిందెను వేసాం. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు నిండుగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ పైకి చేదే కొద్దీ ఆ నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇంకా పైకి వచ్చే కొద్దీ బిందె మన దగ్గరకు వచ్చే కొద్దీ కంప్లీట్ గా అది జీరో అయిపోతుంది. ఖాళీ బిందె మన దగ్గరకు వస్తుంది. అంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. నిస్సారంగా అయిపోతుంది. విషయాల్లో ఉన్నంత వరకు మనం దుఃఖాలనే అనుభవిస్తూ ఉంటాం. పైకేమో టెంపరరీ సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి, అది వేరే సంగతి. కానీ మనలో అసంతృప్తి అనేది ఎప్పటికీ, అసంతృప్తి నుంచి మనం బయటపడలేం. మనం ఏం కోరుకుంటాం జనరల్ గా? ప్రతి ఒక్కరు నాకు మనశ్శాంతి ఉంటే చాలబ్బా, ఆ సంతృప్తిగా ఉంటే చాలబ్బా, ఇదే కదా కోరుకుంటాం. ఆ మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అంటే విషయాలను మనము విషంలా భావించి వాటిని త్యజించినప్పుడు, ఆ విషయాలను వదిలేసినప్పుడే మనము మన యొక్క సహజ స్థితిని మనం పొందగలుగుతాం. మన యొక్క సహజ స్థితి మనం ఎవరమంటే ఆత్మస్వరూపులం. సో ఈ విషయాల మాయలో పడిపోయి ఈ విషయాల వెంట పరిగెడుతూ ఎన్నో జన్మలుగా మనము ఈ పరుగు పెడుతూనే ఉన్నాం విషయాల వెనుక. ఈ పరుగు ఆగనంత వరకు మనం ఎప్పటికీ ఆ సంతృప్తిని పొందలేము. ఇది ఒకటి తెలుసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటి? సంతృప్తి, దయ, కరుణ, సత్యం, వీటిని అమృతంలా స్వీకరించు. అంటే మనలో ఎన్నో నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి, నకారాత్మక గుణాలు మనలో ఎన్నో ఉంటాయి. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారాలు, అసూయ, ఇతరుల్ని మోసం చేయడము, ఇలాంటివి ఎన్నో గుణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీటిని విషంలా భావించాలి. వీటిని ఎప్పుడైతే మన నుంచి మనం దూరం చేసుకుంటామో, అంటే దూరం చేసుకోవడం అంటే దీన్ని అవగాహన చేసుకుంటే చాలు, ఆ గుణాల నుంచి మనం బయటపడగలుగుతాం. అవును కదా, నిజమే కదా. ఇవి మన శక్తిని పీల్చి పిప్పి చేసేస్తాయి. మనము అనుకుంటాం నేను ధ్యానం చేస్తున్నాను కదా, శక్తిని పొందుతున్నాను కదా, కానీ ఒక నెగటివ్ ఆలోచన వచ్చింది ఇమ్మీడియట్ మన శక్తిని మనం కోల్పోతాం, పొందిండే శక్తిని. సో అట్లా డే టు డే లైఫ్ లో మనకు తెలియకుండా కోపాలు, ద్వేషాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఓర్వలేని బ్రేక్ అవుతుంది మేడం, ఒక్కొక్కసారి వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అవునా? సిగ్నల్స్ ఫుల్ కట్ అవుతుందండి కొంచెం. సిగ్నల్స్ ఏమో ఫుల్ గానే ఉంది మేడం. నా సెల్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. అవునా? పర్లేదా? పర్లేదు. అంటే వాయిస్ కొంచెం కొద్దిగా కట్ అవుతుందండి. మాకు బాగానే ఉంది మేడం. బాగానే ఉందండి. అయితే నా సెల్ ప్రాబ్లం. ఓకే అండి, కంటిన్యూ చేయండి మేడం. సో కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ కూడా నిన్న తెలుసుకున్నాం. సంతృప్తి అనే అమృతాన్ని నువ్వు పానం చెయ్యి. సంతృప్తి అంటే ఉన్న దానితో తృప్తి పడడం. ఏది ఉందో మన దగ్గర చూసుకుంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగానే మన దగ్గర మనం కలిగి ఉంటాం. ఇదొకటి చెప్తారన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం కంపేర్ చేస్తూ ఉంటాం, ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళకి అంతుంది నా దగ్గర కంపేర్ చేస్తూ నా దగ్గర ఇది లేదు కదా, అంటే లేని దాని గురించి ఆలోచిస్తాం కానీ ఉన్న దాని గురించి పట్టించుకోం పెద్దగా. కానీ భగవంతుడు ఇక్కడ అష్టావక్రుడు ఏం చెప్తాడంటే
సంతృప్తిని నువ్వు పానం చేయి. సంతృప్తి అనే అమృతాన్ని పానం చేయి. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇప్పుడు ఋషులు, యోగులు, ఈ గొప్ప గొప్ప గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్స్ అందరినీ గమనించండి. వాళ్ళ దగ్గర ఏమీ లేకున్నా కూడా ఎంతో నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముందని అట్లా కంపేర్ చేసుకుంటే మనకు కావాల్సిన దానికన్నా మనకి ఎంతో ఉంది. అంటే దీన్ని సూక్ష్మంగా మనం అర్థం చేసుకో. ఇదంతా ఒక పెద్ద బ్లాక్స్. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. అవును కదా, నాకు తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంతే కదా ప్రతి మనిషికి కావాల్సింది. వేరే ప్లానింగ్స్ వేసుకోండి, వద్దని చెప్పట్లే. కానీ సంతృప్తిగా అక్కడ ఏ లోటు, ఏ కొరత, ఏ కంపారిజన్స్ ఏమీ లేకుండా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవచ్చు, సంపాదించవచ్చు, లేదని చెప్పట్లేదు. దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరికి వాళ్ళే దీన్ని అర్థం చేసుకోవాలి. తృప్తిగా ఏ ఫీలింగ్ లేకుండా ఏం చేస్తామో చేయొచ్చు. కానీ అక్కడ మనసులో లోటు పెట్టుకొని, కొరత పెట్టుకొని, కంపారిజన్ చేస్తూ లోపల కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకొని పరిగెత్తకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే నువ్వు తృప్తిగా ఉండడం నేర్చుకో, ఆనందంగా ఉండడం నేర్చుకో. ఆనందం అనేది ఎక్కడుంది? బయట విషయాల్లో వెతుకుతాం. బయట మనము విషయాలలో ఆనందాన్ని వెతుకుతున్నంత వరకు దాన్ని ఎక్కడా మనం పొందలేం. ఎందుకంటే ఆనందం అనేది మన లోపలే ఉంది. మన లోపల ఉన్న ఆనందాన్ని లోపలికి వెళ్ళే వెతకాలి, మన అంతరంగంలోనే వెతకాలి మనం. ఆ సంతృప్తి ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. మన లోపలికి మనం ప్రయాణించాలి. అందుకే అంటారు కదా, అంతర్ ప్రయాణం. ఇప్పటి వరకు మనము బాహ్య ప్రయాణాలే చేస్తున్నాం. బయట ఎక్కడికో వెతుకుతున్నాం, బయట ఎక్కడికో పరుగులు పెడుతున్నాం. ఇది కావాలి, అది కావాలి, ఆనందం కావాలి అంటే ఒకటి, మనం విషయాల్లో ఆనందాన్ని వెతుకుతున్నాం. అది ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఇంత ఆస్తి ఉంటే ఆనందంగా ఉంటాను, నన్ను అందరూ గౌరవిస్తే నేను ఆనందంగా ఉంటాను, నన్ను ఒకరు గుర్తిస్తే నేను ఆనందంగా ఉంటాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు ఆ గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు వస్తే నేను ఆనందంగా ఉంటాను. ఇవన్నీ విషయాల్లో మనం ఆనందాన్ని వెతుకుతున్నాం. కానీ విషయాల వెంట పరిగెడుతున్నంత వరకు ఆనందాన్ని నువ్వు పొందలేవు అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఇదంతా మనకి ఎక్స్పీరియన్స్, అనుభవమే. ఒక్కసారి తొంగి చూసుకున్నామంటే మన డే టు డే లైఫ్ లో నిజమే కదా అనేది మనకు అర్థమవుతుంది. సో సంతృప్తి, కరుణ, ప్రేమ, ఈ దివ్యామృతాన్ని పానం చేయి. అంటే ఈ క్వాలిటీస్ ని మనలో డెవలప్ చేసుకోవాలి, ఆ క్వాలిటీస్ ని మనలో నింపుకోవాలి. అప్పుడు ఈ అమృతము అంటే జీవాన్ని కలిగిస్తుంది కదా మనల్ని. అమృతం అంటే అమృతాన్ని సేవించిన వాళ్ళకి మృత్యువు లేదు అనేది మనం వింటూ ఉన్నాం కదా చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఈ క్వాలిటీస్, ఈ దైవిక గుణాలు, ఈ దివ్యత్వము, ఈ దైవత్వము ఇవన్నీ కూడా మనలో నింపుకున్నప్పుడు మనం ఒక అమృతం లాగా, అంటే జీవంతో జీవిస్తాం. సరైన విధంగా జీవించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఏం జీవిస్తున్నాం చెప్పండి? ఎలా జీవిస్తున్నాం? సెల్ఫ్ చెక్ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే, వాళ్ళలోకి వాళ్ళు ఒకసారి గమనించుకుంటే ఏం జీవిస్తున్నాం? సంతృప్తి ఉందా? మనశ్శాంతి ఉందా? ఏమీ లేవు. ఏదో జీవించేస్తూ ఉన్నాం. కానీ అమృతంతో సమానమైనటువంటి ఈ గుణాలని ఎప్పుడైతే మనలో మనం నింపుకుంటామో అప్పుడు నిజమైన జీవితాన్ని మనం జీవించడం చూస్తాం. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక్కసారి ఇది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనకే అర్థమవుతుంది, అబ్బా ఇంతకాలం నేనేం జీవించాను అనేది. మనకు ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఈ దైవిక గుణాలను మనలో మనం నింపుకోవాలి. అప్పుడే మనము విముక్తిని పొందుతాము. ఇంకొక తాళం చెవి కూడా నిన్న ఇవ్వడం జరిగింది. సాక్షిగా ఉండండి. అన్నింటినీ చూస్తున్న సాక్షివి నువ్వు. నువ్వు పృథ్వీ కాదు, నువ్వు భూమి కాదు, నువ్వు ఆకాశం కాదు, నువ్వు వాయువు కాదు, నువ్వు నీరు కాదు. వీటన్నింటినీ చూస్తున్న సాక్షివి నువ్వు. అంటే
చూడండి, గమనించండి, ఏది జరిగినా గమనించే వారిగా ఉండండి. దానిలో మనము ప్రతి దాంట్లో మనము ఏమంటారు దాన్ని, ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లే. ప్రతి దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండండి. అంటే ఈ శరీరం, మన శరీరము పంచభూతాలతో తయారయ్యేదే కదా మన శరీరం. అంటే పంచభూతాల సమ్మేళనమే మన శరీరం. కానీ ఈ అగ్ని, ఈ వాయువు, ఈ జలము, ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ ఏవైతే మనలో ప్రకాశిస్తున్నాయో ఆ అంతరంగంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమే మనం. సో మనము ఒక గమనించేవారు. ఇది లోతుగా వెళ్ళినప్పుడే ఇది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఓషో అంటారు, ధ్యానం యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళినప్పుడే అష్టావక్రుడిని మీరు అర్థం చేసుకోగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు. ఎంత అద్భుతమైన పాయింట్స్ అంటే ఒక్కొక్కటి మన లోతుల్లోకి తీసుకెళ్తుంది. అవును కదా, అవును కదా, ఇది సత్యం కదా, వాస్తవం కదా. సో సాక్షిగా ఉండండి. సాక్షి ద్వారానే ప్రజ్ఞ మీకు సంభవిస్తుంది. సాక్షి ద్వారానే, ఎప్పుడైతే సాక్షి తత్వంతో ఉంటామో, సాక్షిగా గమనించేవారుగా ఉంటామో, దాని ద్వారానే నిస్సంగం సంభవిస్తుంది. నిస్సంగం అంటే ఏంటి? డిటాచ్మెంట్. అంటే అందరిలో ఉంటాం, అన్నింటిలో ఉంటాం, కానీ ఏది నేను కాదు అనే స్థితిలో, ఇదే డిటాచ్మెంట్. ఎన్లైటెన్ మాస్టర్స్ ఫ్యామిలీలోనే ఉంటారు. పత్రి సార్ని చూడండి, ఫ్యామిలీలో ఉన్నారు, అందరిలో తిరుగుతున్నారు, కానీ ఇది ఏది నేను కాదు, డిటాచ్డ్గా ఉంటారు. ఆ లోపల వాళ్ళు డిటాచ్డ్గా ఉంటారు. దేంతో వాళ్ళకి సంఘం ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. సో ఈ డిటాచ్మెంట్ స్టేట్ అనేది ఇదే ఫైనల్ స్టేట్ అన్నమాట. ఎన్లైటన్మెంట్ అంటే అదే నిస్సంగ స్థితి. అది సాక్షి భావన ద్వారా, సాక్షిగా గమనించేవారుగా ఉండడం ద్వారానే ఈ నిస్సంగం అనేది సంభవిస్తుంది. దాని ద్వారానే విముక్తి అనేది మనకు సంభవిస్తుంది. విముక్తి, మోక్షం, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ముక్తి, అన్నింటి నుంచి విడుదల. సో ఇక్కడ అష్టావక్ర గీతలో ఒక మాట వస్తుందన్నమాట. లోపల నువ్వు ఏకాకిగానే ఉన్నావు. నీ చుట్టూరా ఎంతో మంది మనుషులు ఉండొచ్చు, నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఒక కుటుంబం కావచ్చు, నా ఫ్రెండ్స్, మనం అంటూ ఉంటాం కదా, నా స్నేహితులు వీళ్ళు, నా కుటుంబం వీళ్ళు, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, వీళ్ళు నా వాళ్ళు, నా బంధువులు. సో లోపల పైకి ఇలా కనిపించవచ్చు, కానీ లోపల నువ్వు ఒంటరిగానే ఉన్నావు. లోపల ఎవ్వరూ లేరు, నేనొక్కడనే ఏకాకిగా ఉన్నావు నువ్వు. ఇది ఫైనల్ మాట. ఇది మనం అర్థం చేసుకున్నామంటే, ఆ సూక్ష్మాన్ని గ్రహించినప్పుడే ఇది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు వింటూ ఉండండి, మీరు దీన్ని విశ్లేషణ కూడా చేసుకోవద్దు. వినడం ద్వారానే ఇది సంభవిస్తుంది. వింటూ ఉండండి, మీ ఏదో ఒక రోజు మీకు ఇది అవగాహన అవుతుంది. ప్రతి ఒక్క మాట ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రతి ఒక్కరూ నిజంగా చదవాల్సినటువంటి పుస్తకం ఇది. ఎందుకంటే మనం తప్పిస్తున్నది, మనం కోరుకుంటున్నది కూడా ఆ ఆనంద స్థితి, శాశ్వత ఆనంద స్థితి, ఆ ముక్తి, ఆ మోక్షం. ఇదే మనకి ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరిలో స్ట్రాంగ్ గా ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. మనకు పైకి ఏం వెతుకుతున్నామో తెలియకపోవచ్చు, ఏమి అనేది ఆ కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవచ్చు, కానీ లోపల సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఆ ముక్తి, ఆ మోక్షం. ఆ మోక్షం అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన డెఫినిషన్ ఇచ్చారంటే, మోక్షం అంటే ఇది సాంస్క్రిట్ వర్డ్. మోక్షం అనేది ఎంత గొప్ప మీనింగ్ ఉంది అంటే, అత్యున్నతమైన స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. ఇది మనకు తెలుసు. నాకు ఫ్రీడమ్ కావాలి, నేనేమనుకుంటే అది చెయ్యాలి, అది జరగాలి, ఎవరికైనా ఉంటుంది ఇది. కానీ మోక్షం అనే పదం వెనుక ఎంత అంతరార్థం ఉందో, డెప్త్ మీనింగ్ ఉందో చూడండి. అత్యున్నతమైనటువంటి స్వేచ్ఛ.
ప్రతి ఒక్కరు ఇదే కదా కోరుకుంటారు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే కోరుకుంటానో నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదే కదా కోరుకుంటారు. నాకు కూడా కావాలి. ఆ ఫ్రీడమ్ కావాలి. ఆ ముక్తి కావాలి. మోక్షం కావాలి. ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటారు. కానీ మనమేమో కామన్‌గా చూడండి, గమనించండి. మనం ఎలా జీవిస్తామంటే, నేను కోప్పడొచ్చు పర్వాలేదు. కానీ ఎదుటి వాళ్ళు నన్ను ఒక మాట గూడా అనకూడదు. ఎదుటి వాళ్ళు నన్ను కోప్పడగూడదు. ఎంత బావుంది గదా! ఇలానే మనం జీవిస్తున్నాం. నాకన్నీ గావాలి. నేను బాగుండాలి. నేను హ్యాపీగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి. ఆ స్వేచ్ఛ, స్వతంత్రాలన్నీ గావాలి నాకి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నా కంట్రోల్‌లో ఉండాలి. ఎంత లాజికల్ థింకింగ్‌తో ఉన్నామో చూడండి. నేనేమి కోరుకుంటున్నానో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇదే గదా కోరుకుంటున్నారు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే, అక్కడ ఎవరి మీద మనకి కోపం రాదు. ఎవరిపైన ద్వేషం రాదు. ఎందుకంటే నాకే కోపమొస్తోంది. ఇంకా వాళ్ళకి కోపమొస్తే తప్పేముంది? మనం వాళ్ళని ఎలా తప్పు పట్టగలుగుతాం? కరెక్టే గదా! ఫస్ట్ నన్ని నేను సరిచేసుకోవాలి గదా! నేనెందుకు అనవసరంగా కోప్పడుతున్నాను? ఎందుకు నేను అనవసరంగా అసూయ పడుతున్నాను? మనలో తొంగి చూసుకున్నప్పుడు ఇంకా తప్పు పట్టడానికి ఆస్కారమే ఉండదు. అంటే ఈ సూక్ష్మాలను పట్టుకోవాలి ఎప్పుడు గూడా. మనం పరివర్తన చెందాలి. నేను కూడా ఆ విముక్త స్థితిలో జీవించాలి. శాశ్వత ఆనంద స్థితిని నేను కూడా పొందాలి. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మనం పాటించాలి. పాటించినప్పుడు ఆ స్థితిని మనం పొందగలుగుతాం. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు. సో, ఎప్పుడైతే మనలో మనం పరివర్తన చేసుకుంటూ ముందరికెళ్తామో, ఏదో ఒక రోజు అది సంభవిస్తుంది. సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. కామెంట్స్ చేయడము, జడ్జిమెంట్స్ చేయడము, ఇంకొకరిని తప్పులు పట్టడము, ఇంకొకరిలో తప్పులు వెతకడము, ఇవన్నీ మానుకోవాలి. ప్రతి ఒక్కరిని అంగీకరించే గుణాన్ని అలవర్చుకోవాలి. డెవలప్ చేసుకోవాలి. యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ డివైన్ క్వాలిటీస్ ఇవి. కంప్లీట్ యాక్సెప్టెన్స్. అక్కడ కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఎంత చూడండి, ఆ పదంలోనే ఒక్కసారి ఆ పదాన్ని గుర్తు చేసుకుంటేనే అసలు ఒళ్ళంతా ఎంత అద్భుతం గదా అనిపిస్తుంది. అక్కడ ఇంకా మనసులో ఏ భారాలుంటాయో చూడండి. అందరూ కరెక్టే. అందరూ పర్ఫెక్టే. ఎవరిని తప్పుపట్టాలింక. కంప్లీట్ యాక్సెప్టెన్స్. క్షమించే గుణం. అందరినీ క్షమించే గుణం. అక్కడ ఎవరిపైన ద్వేషం రాదు. ఎవరిపైన కోపం రాదు. ఎవరిపైన అసూయ కలగదు. ఎవరు గ్రోత్‌ని చూసి మనం అసూయ చెందడం ఉండదు. సో, ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, సో, అప్పుడు మనకొక సాక్షితత్వం అనేది గ్రాడ్యుయల్‌గా డెవలప్ అవుతుందన్నమాట. సాక్షిగా ఉండడం అనేది మనము ఆ క్వాలిటీని మనలో మనం డెవలప్ చేసుకుంటాం. సో, ఇంకొక మాట ఏం చెప్తారంటే ఇక్కడ, నిన్ను నువ్వు ఈ భౌతిక శరీరం నుంచి వేరు చేసుకోగలిగితే, అంటే మరి చైతన్యంలో విశ్రమించగలిగితే, అప్పుడే ఈ క్షణమే నువ్వు సంతోషంతో, శాంతితో ఉంటావు. మరి బంధాల నుంచి స్వతంత్రుడవవుతావు. అంటే మనము ఎంత దేహస్థితిలో జీవిస్తున్నాం. ఈ శరీరమే నేను అనుకొని జీవిస్తున్నాం. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే సత్యాన్ని చూడడం ప్రారంభిస్తే, నేను శరీరాన్ని కాదు. నేను కర్తను కాదు. నేను అనుభవించేవాడిని గాదు. నా అంతరంగంలో దాగి ఉన్న అంతటిని చూస్తూ ఉన్న వాడినే నేను. ఆ గమనించే వాడిని నేను. ఇది ఈ వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అన్నింటికి సాక్షిగా అయిపోతూ ఉండాలి. అంటే నేను కాదు. నేను కర్తను కాదు అనేది ఒక్కసారి గట్టిగా పట్టుకోవాలి. అంటే ఏది నేను అనుభవించట్ల. అనుభవించేవాడిని నేను గాదు. చేస్తున్న వాడిని నేను గాదు. నేను కర్తను గాదు. దేనికి నేను కర్తను గాదు. నా అంతరంగంలో దాగి ఉన్నటువంటి అంతటిని చూస్తూ ఉన్న ఆ గమనించే వాడిని నేను. ఆ సాక్షిని నేను. నేనేమి చెయ్యట్లా. శరీరంతో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ నేనేమీ చెయ్యట్లేదు.
శరీరం ద్వారా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పనులు మానుకోండి, ఏమీ చెయ్యకండి అని కాదు. ఒక సూక్ష్మాన్ని పట్టుకోవాలి మనం. అంటే నేను కర్తననే భావాన్ని తీసేయాలి. అన్నింటిని అన్నీ జరుగుతున్నాయి అంతే. జస్ట్ అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాల్యం వచ్చింది. బాల్యం అలాగే ఉంటుందా? బాల్యం వెళ్ళిపోయింది. మళ్ళా కొంచెం పెద్దవాళ్ళవుతున్నాం. యవ్వనం వచ్చింది. యవ్వనం అలాగే ఉంటుందా? అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత వృద్ధాప్యం వస్తుంది. తర్వాత అది అలాగే ఉంటుందా? అది కూడా వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే ఇవేవి నేను కాదు. ఈ బాల్యం నేను కాదు. ఈ యవ్వనం నేను కాదు. ఈ వృద్ధాప్యం నేను కాదు. వీటన్నింటినీ చూస్తున్న సాక్షిని నేను. వీటన్నింటినీ గమనించేవాడిని నేను. స్టేషన్లు వస్తున్నాయి. స్టేషన్లు వెళ్ళిపోతున్నాయి. ఒక స్టేషన్ వచ్చింది. జస్ట్ చూస్తున్నాం. తర్వాత అది వెళ్ళిపోయింది. ఇంకొక స్టేషన్ వచ్చింది. అది చూస్తున్నాం. వెళ్ళిపోతున్నాం. తర్వాత ఇంకొక స్టేషన్ వస్తుంది. అది వెళ్ళిపోతుంది. అన్నింటినీ జస్ట్ చూస్తూ ఉంటాం. అట్లా సాక్షిగా అయిపోవాలి. అన్నీ వస్తూ ఉంటాయి మన జీవితంలో. ఎన్నో వస్తూ ఉంటాయి. వేలాది విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇదేది నేను కాదు. మార్పు చెందేది ఏది నేను కాదు. మార్పుకు అతీతమై ఉన్న వాడినే నేను. ఆ గమనించే వాడిని నేను. వీటన్నింటినీ సాక్షిగా చూస్తున్న వాడిని నేను. శాశ్వతమైన వాడిని నేను. ఆ నిత్యము ఉండేది నేను. ఇది అర్థం చేసుకోండి. ఈ సూక్ష్మాన్ని పట్టుకోండి. ఇదే చెప్తారు. సో అష్టావక్రుడు ఏం చెప్తారు? చైతన్యంలో విశ్రమించు. అంటే ఇప్పటి వరకు మనం పరుగులు పెడుతూనే ఉన్నాం. ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏమో చెయ్యాలి, ఏదో చేసేయాలి. ఇంకా విశ్రాంతి తీసుకోండి, విశ్రమించండి, రిలాక్స్ అవ్వండి, సేద తీరనివ్వండి. ఈ ఆందోళనలు మీ మనసులో ఏదో తపనలు, ఆందోళనలు ఇవన్నీ వదిలేయండి. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళడానికి ఏముందని వెళ్తున్నారు? వెళ్ళడానికి ఎక్కడా లేదు. చేరవలసింది ఎక్కడా లేదు. సో చైతన్యంలో విశ్రమించండి. నిజం, ఇది గొప్ప మాట ఫ్రెండ్స్. ఇది నిజంగా సత్యం ఇదే. సో ఈ క్షణమే ఎప్పుడైతే నువ్వు విశ్రమిస్తావో అప్పుడు నువ్వు సంతోషంతో ఉంటావు, శాంతితో ఉంటావు. మనకు తెలియకుండా ఏదో చెయ్యాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏమో చేసేయాలి, ఈ తపన, ఈ పరుగులాటలు విపరీతంగా ఉంటాయి మనలో. సో అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టినే నేను చెప్పగలుగుతున్నా. అష్టావక్రుడు చెప్పాడు, బట్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాలో కూడా క్లారిటీ లేదు. ఏమో చేస్తున్నాం. స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత సర్వీస్ పేరుతో ఇదంటాం, అదంటాం, క్లాసులు చెప్పడం, అది ధ్యాన ప్రచారం అని, అది ఇది ఏదో అన్ని చేసేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాం గంటలు గంటలు. కానీ అసంతృప్తి లోపల. ఇంకా నేను వాస్తవాన్ని తెలుసుకోలేదే. ఇంకా సత్యం అంటే ఏంటో నాకు తెలీదు. కానీ అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే వింటున్నామో, ఏదైతే పుస్తకాల్లో, ఏదైతే గురువుల ద్వారా తెలుసుకుంటున్నామో, పత్రి సార్ చెప్పిన ఇవన్నీ మనం ఫాలో అవుతున్నాం. అయినా కూడా నాకు ఆ స్థితి రాలేదే అని ఒక తపన, తీవ్ర తపన, వెతుకులాట మొదలైందన్నమాట. మరి పత్రి సారు ఇప్పుడు బాడీతో లేరు. కానీ తపన మాత్రం ఉంది. ఎవరైనా గురువు గైడెన్స్ ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు పత్రి సార్ లేరు కదా. ఎవరు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఒక ఎన్లైటెండ్ మాస్టరే, సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే మనకు కరెక్ట్ దారి చూపించగలుగుతారు. ఇప్పుడు నేను ఎక్కడ ఆగిపోయాను? నా స్థితి ఏంటి? నెక్స్ట్ నేను ముందుకు వెళ్ళాలంటే ఆ కరెక్ట్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఎంతమందినన్నా అడగండి, వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చెప్తారు. సో ఈ కన్ఫ్యూజన్ నాకే ఉన్నిందనమాట. సో వెతుకులాటలో నేను కొంతమంది మాస్టర్స్ని మాట్లాడడం జరిగింది. నాకు ఇంకా ఈ స్థితి రాలేదు కదా. సో
ఇది నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పారు. కానీ నాకక్కడ సంతృప్తి లేదు. ఇంకేదో ఉంది. ఏదో ఉంది. వెతుకులాట. నాకొక గురువు ఉంటే బావుంటుంది గదా! అనేసి వెతకడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు తెలియకుండా ఒక గురువుని కలవడం జరిగింది. ఇది నేనెప్పుడూ అనుకోలేదసలు. మధ్యలో ఒక న్యూస్ కూడా విన్నాం. పత్రి సారు 18 ఇయర్స్ బాలుడుగా తిరిగొస్తారు అని ఒక మాట విన్నాం. ఒక ప్రచారం విన్నాం. విన్నప్పుడు ఫస్ట్ సంతోషపడింది నేనే. నా కోసమే వస్తారేమో! నాకు గైడెన్స్ ఇవ్వడానికే వస్తారేమో! ఇదే అనుకున్నాను. అది వాస్తవమో కాదో నాకు తెలీదు. బట్ నేననుకున్నాను ఈ విధంగా అది విన్నప్పుడు. సో, తర్వాత ఒక గురువుని కలిసినప్పుడు నాకా క్లారిటీ వచ్చిందనమాట. ఏం కావాలి అని అడిగారు. నాకు వన్నెస్ కావాలి. ఇదే నేను జెప్పాను. ఆ ఏకత్వ స్థితి, ఎన్‌లైటన్‌మెంట్ ఇదే అడిగాను. ఏముందక్కడ? ఎక్కడికి? ఏముందక్కడ? ఏముంది తెలుసుకోవడానికి? ఇదే అడిగారు. మరి ఇంత చెయ్యాలి, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. నాకు కన్‌ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఏంటి? ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో అది చెయ్యాలి, ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. అంటే ప్రాపంచికంగా ఇప్పటి వరకు పరిగెత్తాము. ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత ఇక్కడ పరిగెడుతున్నాం. లోపల ఏదేదో చూడండి మనసు ప్రశాంతంగా ఉందంటే మళ్ళా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇన్ని బుక్స్ చదవాలి. మళ్ళా ఇక్కడ ఒక పరుగులాట. ఏదో గబగబా ఏదో మనం ఏదైనా సర్వీస్ చెయ్యాలి, ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు గబగబా పరిగెడతాము. ఇంట్లో గబగబా పనులు ముగించుకుంటాము. ఏదో చేసేస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏం జీవిస్తున్నాం జీవితాన్ని. మళ్ళా ఇక్కడ పరుగులాట. ఆ గురూజీని కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అదే మాటే ఇక్కడ అష్టావక్ర గీతలో కూడా ఇదే చెప్పారు. విశ్రమించి ఇంకా చైతన్యంలో విశ్రమించు. రిలాక్స్ అవ్వు. ఏం కావాలని పరిగెడుతున్నారు? ఎక్కడికి పరిగెడుతున్నారు? వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదు. అక్కడ ఆ మాట ఆ గురువు ద్వారా విన్నప్పుడు ఇమ్మీడియేట్ మనస్సు అనేది ఆగిపోయిందనమాట. అవును నిజమే కదా! అని అక్కడ నా వాస్తవ స్థితిని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను ఫ్రెండ్స్. ఓహ్! ఇదా సత్యం అనేది నాకు అర్థమైంది. మరి ఎందుకీ అక్కడ పరుగులాట ఆగిపోయింది. నిజంగా ఆ గురువుని కలిసిన తర్వాత ఇది చెయ్యాలి, అది పెట్టాలి ఇంకా అన్నీ వెళ్ళిపోయాయి. ఏది జరుగుతోందో అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నేను చేస్తున్నాననే భావన కూడా వెళ్ళిపోయిందనమాట. నేను ఇంత చేస్తున్నా, అంత చేస్తున్నా ఇది కూడా వెళ్ళిపోయింది. ఇది స్పిరిచువల్ లైఫ్‌లోనే కాదు. నేను అనేది ప్రాపంచికంగా గూడా చాలా కట్టయిపోయింది. నేను చేస్తున్నాను. నాకు ఆ గుర్తింపు అవసరం లేదు. నేను చేస్తున్నాను. ఎవరి కోసం? నా కోసం నేను చేస్తున్నా. ఇంకెవరినో తృప్తిపరచాలని, ఇంకెవరినో మెప్పించాలని, ఏదో నాకు పేరు కావాలని ఇదేది నేను చెయ్యట్లేదు. నా ధర్మం ఈ శరీరం ద్వారా జరుగుతోంది. ఏది చెయ్యాలో అవన్నీ జరుగుతున్నాయి. నేనేది చెయ్యట్లేదు అనేది నేను తెలుసుకున్నాను. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అవును కదా! నిజమే. నేనేమీ చెయ్యట్లేదు. ఇది నిజంగా ఒక లోతుల్లోకి మనం వెళ్ళే కొద్దీ ఈ ప్రతి మాట మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనల్ని తట్టి, తట్టి లేపుతూ ఉంటాయి. చూడు ఇక్కడ నువ్వు ఇరుక్కున్నావు. అంటే మన గురించి మనకు తెలుపుతూ ఉంటాయి. ఒక్కొక్క మాట ఎక్కడ స్ట్రక్ అవుతున్నావు? ఇక్కడ నువ్వు ఇంకా నువ్వు పట్టుకున్నావు చూడు. వదులు దీన్ని. ఎన్ని పట్టుకుంటామంటే నేను, నాది ఎంత అహంకారం మనలో ఉంటుంది అంటే అందుకే చూడండి మనకు తెలియకుండా ఎవరన్నా ఒక మాట అంటే అనిపించుకోలేం. ఎందుకంటే అక్కడ అహంకారం అడ్డొస్తుంది. నాకింత తెలుసు. ఒక స్పిరిచువల్ పర్సన్ అని అంటాము. కానీ సెల్ఫ్ చెక్ చేసుకోండి. నాకింత తెలుసిప్పుడు. నేనింత సాధన చేస్తున్నా. ఇన్ని పుస్తకాలు చదువుతున్నా. ఇంత చేస్తున్నా. నువ్వేం నన్ననేది. అనేది సూక్ష్మంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను పత్రి సార్ దగ్గర ఎక్కడో విన్నాను. అంటే
ప్రాపంచిక అహంకారం ఉంటుంది. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక అహంకారం కూడా పెద్ద అడ్డుగోడగా ఉంటుంది. దాన్ని కూడా దాటుకున్నప్పుడే బ్లిస్ఫుల్ స్టేట్‌ని రీచ్ అవుతాం. సో, మనకు తెలీదు ఎక్కడెక్కడ అహంకారం ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతూ ఉందో ఇది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఏదో వింటే మనలో మార్పు రాదు. ఇది ప్రాక్టికల్‌గా మనలోకి మనం తొంగి చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ నిజం, ఎక్కడెక్కడ మన యొక్క స్థితిని మనం అర్థం చేసుకుంటూ వెళ్తామో, నిజము నాలో ఇంకా ఈ భావన ఉంది. ఇంకా ఇక్కడ ఈ వ్యక్తిని నేను అంగీకరించలేకపోతున్నాను. ఆ వ్యక్తిని నేను ఇంకా క్షమించలేకపోతున్నాను. ఇప్పుడు ఎవరన్నా నేను అనుకున్నది జరగకపోతే ఇమ్మీడియేట్ రియాక్ట్ అయిపోతాం. నేను చేస్తున్నా గదా! ఇంత మాత్రం నీకు తెలీదా? రియాక్ట్ అవుతాం. చిన్న చిన్న వాటికే రియాక్ట్ అవుతూ ఉంటే. ఇక పెద్ద పెద్దవి పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు చేయగలుగుతామా మనము? అంటే ఇది సూక్ష్మాలను పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతూ ఉంది అని మనలోకి తొంగి చూసుకున్నప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. మనలో ఉన్న అడ్డుగోడలు ఎక్కడెక్కడ ఉన్న ఈ అడ్డులు, ఈ బ్లాక్స్ వీటిని మనం తొలగించుకోగలుగుతాం. అందుకే అంటారు ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. అంగీకరించు. నాకు కోపం వస్తాంది అంగీకరించు. అంగీకరించినప్పుడే దాని నుంచి మనము బయట రాగలుగుతాం. ఏదైనా సరే ఆ నెగెటివ్ క్వాలిటీని మనం అంగీకరించాలి ఫస్ట్. నాలో ఇది ఉంది. అవును. ఇంకా నాలో వాళ్ళని చూస్తే నేను ఓర్వలేకున్నాను. ఆ అసూయ నాలో ఉంది. యెస్. అంగీకరించినప్పుడే మనం వర్కౌట్ చేయగలుగుతాం. దాని నుంచి బయట విముక్తి అంటే ఇదే. ముక్తిని పొందగలుగుతాం. ఆ క్వాలిటీ నుంచి ముక్తిని పొందగలుగుతాం. ఫైనల్‌గా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్‌గా ఏం మిగిలుంది అంటే అదే నేను. ఆ సాక్షిగా చూస్తున్న వాడే నేను. ఆ గమనించేవాడిగా ఉన్న అదే నేను. సో, ప్రతిదాన్ని సాక్షి తత్వాన్ని మనము అలవర్చుకోవాలి. ఇదొకటి చెప్తారన్నమాట. తర్వాత నిస్సంగుడివై మరి రూపరహితుడివై ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు. దీన్ని తెలుసుకో. నువ్వు ఆనందంగా ఉండు. సో, ఇక్కడ అష్టావక్రుడు ఎంత అద్భుతంగా చెప్తారు. చూడండి, మనస్సు దేన్నైనా యాక్సెప్ట్ చేస్తుందా తొందరగా? ఈ క్షణమే నువ్వు నిస్సంగుడిగా కాగలవు. ఈ క్షణమే నువ్వు ఆనంద స్థితిని ఎక్స్‌పీరియన్స్ చేయగలవు అంటే మనసు ఒప్పుకుంటుందా? ఎంత కష్టమో దైవత్వ స్థితిని పొందడం, ఆ పరమాత్మ స్థితిని ప్రాప్తించుకోవడం ఎంత కష్టం. అంత ఈజీ ఏం గాదు. మేము ఇన్ని ఏండ్ల నుంచి సాధన చేస్తున్నాం. ఎక్కడవుతుంది అని మనస్సు సాకులు వెతుకుతుంది. ఎందుకంటే చూడండి, ఒక డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే వెంటనే అయిపోతామా? మన ప్రైమరీ స్కూల్ చదువు కంప్లీట్ చేయాలి. హై స్కూల్ చదువు కంప్లీట్ చేయాలి. కాలేజ్‌కెళ్ళాలి. తర్వాత ఆ చదువులన్నీ పూర్తి చెయ్యాలి. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జాములు రాయాలి. అవి పాస్ అవ్వాలి. తర్వాత ఎంబీబీఎస్‌లో సీట్ రావాలి. ఆ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చెయ్యాలి. కదా! అంటే దగ్గర నేను ఒక డాక్టర్ అవ్వడానికి 25 సంవత్సరాలు ఒక అందాజ్‌గా 25 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక డాక్టర్ పట్టా మన చేతికి రావాలంటేనే 25 సంవత్సరాలు పడుతుంది. లేదా ఏదో ఒక షాప్ ఓపెన్ చేస్తాం. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి. ఈ ఆలోచన నాకొచ్చింది. పలానా షాప్ నేను పెట్టాలి. నా ఆలోచన వచ్చింది. ఇమ్మీడియేట్ అది కార్యరూపం దాలుస్తుందా? దానికి ఎంతో వర్క్ చెయ్యాలి. ఒక స్థలాన్ని వెతకాలి. మన సొంత స్థలం ఉంటే ఓకే. లేదంటే వెతకాలి. ఒక మంచి షాప్ రూమ్స్ ఎక్కడుంటాయి? వెతకాలి. అది దొరికిన తర్వాత దాన్ని అందంగా తీర్చిదిద్దాలి. పెయింటింగ్స్ ఏపించడము, దానికి కొంచెం అందంగా మెరుగులు దిద్దడము. తర్వాత అక్కడ షాప్‌లో అవసరమైనటువంటి ర్యాక్సు,
అవి ఇవి ఏర్పాటు చేసుకోవడము, తర్వాత కావలసిన సరుకు తెచ్చుకోవడము, దాన్ని అందంగా అలంకరించడము, అమర్చుకోవడము, తర్వాత ఇవన్నీ ఎన్నో ఉంటాయి. దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎంతో వర్క్ చేయాలి. ఎందుకంటే నేను షాప్ పెట్టానని అందరికీ తెలియాలి కదా, కస్టమర్స్ రావాలి కదా, లైటింగ్స్ బాగుండాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి. అది సక్సెస్ఫుల్గా విజయవంతంగా రన్ అవ్వాలి, అందులో సక్సెస్ పొందాలంటే ఎంతో తతంగం ఉంది అక్కడ, ఎన్నో వర్క్స్ జరగాలి. తర్వాతనే ఒక షాప్ అనేది ఓపెన్ చేస్తాము, తర్వాత బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అందుకే మనసు ఇమ్మీడియట్ అంగీకరించడం చెప్తారు ఇమ్మీడియట్, అదేం ఎంత కష్టమో ఆ స్థితిని పొందాలంటే ఎన్ని జన్మలు కావాలి. ఆ పరమాత్మ స్థితి ఊరికే వస్తుందా? ఒక ఎంలైటన్మెంట్ స్థితి ఇమ్మీడియట్ వస్తుందా? కానీ అష్టావక్రుడు ఇదే చెప్తారు, ఈ క్షణమే నువ్వు విముక్తిని పొందొచ్చు, ఈ క్షణమే నువ్వు నిస్సంగత్వాన్ని సిద్ధించుకోవచ్చు, ఆ ప్రజ్ఞను నువ్వు ఈ క్షణమే నువ్వు పొందొచ్చు, ఇదే చెప్తారు. అంటే జస్ట్ మీరు కళ్ళు తెరవండి చాలు. ఇంతవరకు మనకి తెలియట్లేదు. సూర్యుడు ఉదయించాడు, ఆ వెలుగు అంతటా వ్యాపించింది, కానీ మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కళ్ళు మూసుకుంటే ఆ వెలుగుని ఎలా మనం చూడగలుగుతాం? వీళ్ళు కళ్ళు మూసుకున్నారు కదా, వీళ్ళు కళ్ళు తెరిచే వరకు నేను ఉదయించకూడదు అని ఎప్పుడు అనుకోడు. సూర్యుడు ఎప్పుడూ ఉదయించి ఉంటాడు. సూర్యుడు ఎప్పుడో ఉదయించాడు, మీరు కళ్ళు తెరిచి చూడండి. అంటే మనము ఎంత ఆ నిద్రలో జీవిస్తున్నాము, కళ్ళు తెరుచుకున్నాం పేరుకు, కానీ ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడికి పరిగెడుతున్నామో తెలీదు. ఎందుకు అని అడిగితే క్వశ్చన్ ఉండదు. ఏం చేస్తున్నారు మీరు, దేనికి చేస్తున్నారు, ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర ఏ సమాధానం ఉండదు. సో ఇది అష్టావక్ర గీతలో అద్భుతమైన పాయింట్స్. మనకి ఎంత అద్భుతమైన బోధ అంటే నిజంగా ప్రతి ఒక్కరూ చదవాలి. సో ఈ సమస్త విశ్వాన్ని వీక్షించే సాక్షివి నువ్వు, దీన్ని నువ్వు తెలుసుకో అని చెప్తారన్నమాట ఇక్కడ. అంటే అష్టావక్రుడిని అవగాహన చేసుకోవడానికి ఒక సంపూర్ణ ప్రయత్నం చేయాలి అంటారు. సో ఇక్కడ మనం చేయడానికి ఏమీ లేదు, నేను కర్తను కాదు అనేది తెలుసుకోవాలి. సో నేను కర్తను కాదు, సో ఇక్కడ ఈ క్షణమే నువ్వు శాంతితో ఉంటావు, నువ్వు సాక్షిగా గమనించేవాడిగా ఉండు. ఈ క్షణమే నువ్వు సంతోషంతో శాంతితో ఉంటావు, దాస్యం నుంచి స్వతంత్రులు అవుతారు మీరు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సూక్ష్మాలు మనం అర్థం చేసుకున్నప్పుడే ఫ్రెండ్స్ ఏదైనా మనలో జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇమ్మీడియట్ ఇది సంభవిస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇందులో. ఒకసారి ఒక చక్రవర్తి, అతని కుమారుడు కొడుకు యొక్క క్యారెక్టర్ వల్ల ఆ రాజు చాలా బాధపడతాడన్నమాట. సో అందుకనేసి లాస్ట్కి కొడుకు అని కూడా చూడకుండా తన కొడుకుని దేశం నుంచి బహిష్కరించేస్తాడు. ఒక రాజు కొడుక్కి ఏం తెలుస్తుంది చెప్పండి? ఒక విద్యలు ఏమైనా వస్తాయి? రాజు కొడుకు వాళ్ళంతా ఎప్పుడు వైభోగంలో జీవిస్తూ ఉంటారు, ఏమనుకుంటే అది ఇమ్మీడియట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంతో మంది సేవకులు ఉంటారు, చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం వస్తుంది? రాజు కొడుకు కాబట్టి అతనికి చేయడానికి ఏమీ రాదు. దేశం నుంచి బహిష్కరించేశాడు అతని ప్రవర్తన సరిగా లేకుండా. సో బహిష్కరించిన తర్వాత చక్రవర్తి కుమారుడు కదా, ఒక చక్రవర్తి కుమారుడికి ఇంకేమీ రాదు. అతనికి ఏమైనా వస్తుంది అంటే ఒకటి అడుక్కోవడం ఒకటి వస్తుంది, డిపెండింగ్ ఒకటి వస్తుంది. సో ఇంకా యాచించడం మొదలు పెడతాడు, అడుక్కోవడం మొదలు పెడతాడు, ఇంటింటికి తిరుగుతూ. ఎందుకంటే తినడానికి ఏమీ లేదు.
ఫస్ట్ లో నేను చక్రవర్తి కుమారుడు అనే జ్ఞాపకాలు ఉంటాయి. ఆ బాధ తొలుస్తూ ఉంటుంది. గ్రాడ్యువల్ గా రోజులు గడిచే కొద్దీ ఆ జ్ఞాపకం దాన్ని కూడా మర్చిపోతారు. నేను ఒక రాజు బిడ్డను అనేది కూడా మర్చిపోతారు. ఇప్పుడు అతను ఎంత దీన స్థితిలో ఉంటాడంటే కట్టుకోవడానికి బట్టలు సరిగా ఉండవు, ఉండడానికి చోటు ఉండదు, ఏదో అడుక్కుంటూ ఉంటాడు, ఏది దొరికితే అది తింటూ అలా గడిపేస్తూ ఉంటాడు. బట్టలు చిరిగిపోయి ఉంటాయి, మాసిపోయి ఉంటాయి, చోటు ఉండదు. ఎంత దీన స్థితిలో ఉంటాడంటే ఈ స్థితిలో అడుక్కుంటూ ఉంటాడు. ఇట్లా అడుక్కుంటూ ఆ హోటల్స్ ముందు భోజనశాలల ముందర వెళ్ళి అడుక్కోవడము, వాళ్ళు పెట్టింది తినడము, తిండి లేకపోతే అలాగే ఉండిపోవడము, ఇది చేస్తూ ఉంటాడు. అలా 20 సంవత్సరాలు గడుస్తుందన్నమాట. 20 సంవత్సరాలు గడుస్తుంది. తర్వాత ఇక్కడ ఈ రాజు బాగా వృద్ధుడైపోతాడు. ఇంకా తర్వాత ఇంకా ఒకే ఒక వారసుడు, ఒకే ఒక కొడుకు ఉంటాడు. ఇంకా బిడ్డను బహిష్కరించేశారు దేశం నుంచి. ఇంకెవ్వర్ల రాజ్యాన్ని చూసుకోవడానికి ఎవ్వరు లేదు. ఇంకెవరినైనా రాజుగా నియమించాలి తన తర్వాత. సో ఇంకా ఆ ఆలోచన తనని తొలుస్తూ ఉంటుందన్నమాట. సరే ఇంకెవరినైనా రాజుగా నియమించాలి కదా! నా బిడ్డే, నా రక్తం పంచుకున్నటువంటి నా కన్న కొడుకు ఉంటే బాగుంటుంది కదా! ఏదో ఒకటి వాడైనా అనుభవిస్తాడు కదా! అనే ఆలోచన తొలుస్తూ ఉంటుందన్నమాట. అందుకని మంత్రుల్ని వెతకమని చెప్పి పంపిస్తారు. సో మంత్రులు అంతా వెతుకుతారు. లాస్ట్‌కి ఒక చోట ఒక హోటల్ ముందర అసలు అది మిట్ట మధ్యాహ్నం, సమ్మర్, పీక్ సమ్మర్, రోడ్లు కాలుతుంటాయి. కనీసం చెప్పులు కూడా ఉండవు. ఏదో ఏదైనా ఎవరైనా కొంచెం డబ్బుల కోసం అడుక్కుంటూ ఉంటాడు. ఆ డబ్బులు కొంచెం ఏదైనా ప్రోగవుతే వాటితో చెప్పులైనా కొనుక్కోవచ్చు కదా! అని ఆ హోటల్ దగ్గర యాచిస్తూ ఉంటాడనమాట డబ్బు కోసం. ఎందుకంటే నడవడానికి చెప్పులుండవు. కాళ్ళు కాలిపోతూ మసిలిపోతూ ఉంటాయి. రోడ్లంతా ఆ సమ్మర్ ఎలా ఉంటుంది? అడుగు పెట్టడానికన్నా అవుతుందా చెప్పండి? సో, అట్లాంటి స్థితిలో ఆ దీన స్థితిలో ఉంటాడు ఆ బిడ్డ. ఇమ్మీడియేట్ అతనికి ముందర ఒక రథం వచ్చి ఆగుతుందన్నమాట. మంత్రి వచ్చి మంత్రి రథం నుంచి దిగి అతని పాదాల మీద పడతాడు. నీ తండ్రి నిన్ను క్షమించాడు. నువ్వు తిరిగి రాజ్యానికి తిరిగిరా. నీ తండ్రి నీకు ఆహ్వానాన్ని పంపించారు. నిన్ను తిరిగి తీసుకురమ్మని. అంటే 20 ఏండ్లు దీన స్థితిలో బ్రతికినటువంటి ఆ బిడ్డ, ఆ కొడుకు, ఆ రాజు కొడుకు, ఆ చక్రవర్తి కుమారుడు ఇమ్మీడియేట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో తన వాస్తవ స్థితి గుర్తొచ్చింది. నేనిప్పుడు ఒక చక్రవర్తి కుమారుడు గదా! ఇమ్మీడియేట్ చేతిలో అడుక్కునే ఆ ప్లేట్ అది గూడా సొట్లు తిరిగిపోయి, కట్ అయిపోయి అలా ఉంటుందన్నమాట. ఆ అడుక్కునే ఆ పాత్ర గూడా విసిరి పారేస్తాడు. ఇమ్మీడియేట్ ముందరికెళ్ళి స్నానానికి సిద్ధం చేయండి. మంచి వస్త్రాలు ధరించాలి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడు. తర్వాత ఇమ్మీడియేట్ ఒక అడుగు ముందరికేసి రథాన్ని అధిరోహిస్తాడు. ఆ కళ్ళల్లో ప్రకాశం, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ దీనత్వం ఇవన్నీ పోయాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో తన యొక్క స్థితి తనకు గుర్తొచ్చి తను ఒక రాజు బిడ్డ, చక్రవర్తి కుమారుడు అనేది ఇప్పుడు తెలిసింది. ఆ టీవీ, ఆ ముఖంలో ఆ తేజస్సు, ఆ ప్రకాశం ఇప్పుడు ఉట్టి పడుతున్నాయి. అంటే మనం ఇప్పటి వరకు కూడా బహిష్కృతులుగానే ఉన్నాం. ఎంతో కాలంగా, ఎన్నో జన్మలుగా యాచిస్తూ ఉన్నాం. నేనెవరు అని అడు బయట వెతుకుతున్నాం. అంటే మనం గాఢ నిద్రలో ఉన్నాం. మన యొక్క సహజ స్థితి, మన యొక్క వాస్తవ స్థితిని మర్చిపోయి బయట వెతుకుతున్నాం. విషయాల్లో వెతుకుతున్నాం. బహిష్కృతులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు అష్టావక్రుడొచ్చి మనకి ఎరుకపరుస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. మేల్కోండి, మీరు యాచకులు కారు. మీరొక చక్రవర్తి కుమారులు. చూడండి, ఎవరైనా సరిగ్గా విని అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, వినడం ద్వారానే ఆ సంఘటన చోటు చేసుకుంటుంది. అంటే అంత గొప్ప మహిమ కలది ఈ అష్టావక్ర గీత.
సో మీరే దైవం, మీరే దైవాలుగా ఉన్నారు, మీరు దైవాలుగా ఉన్నారు. అందుకే ఇది సరిగ్గా మీరు అర్థం చేసుకోండి. ఆ దైవిక గుణాలు అంటాం, ఇవన్నీ మన లోపలే ఉన్నాయి, అయితే నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మనస్సు అనే పొర కప్పబడి ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, మీ లోపలికి తొంగి చూడండి, అంతర్ప్రయాణం చేయండి, సాక్షిగా అవ్వండి, నేను కర్తను కాను అని తెలుసుకోండి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది నేను ఎప్పుడో విన్నటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు నేను 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 అని అని మనకి చూడండి, ఆ నేను కర్తను అనే భావం ఎంత దృఢంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎంతో మంచి పనులు చేస్తూ ఉంటాం, కానీ అక్కడ నేను చేశాను, షోయింగ్ కావాలి. ఇదే కోరుకుంటాం సూక్ష్మంగా, మనకు ఆ గుర్తింపు కావాలి. తెలియదు, మనకి కోరుకుంటున్నాం అనేది కూడా తెలియదు. వాళ్ళకి హెల్ప్ చేశాం, వాళ్ళ నుంచి గౌరవం కావాలి. ఎవరైనా పొరపాటున మన వల్ల మనం ఎవరికైనా హెల్ప్ చేసింటాం, కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఎదురయ్యారనుకోండి, పొరపాటున గమనించకుండా అలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. చూడు, వాడుకున్నారు నన్ను, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకున్నారు, అవసరం తీరిపోగానే అసలు కనీసం తల కూడా తిప్పి చూడలే అంటామా లేదా? అంటే అక్కడ కోరుకుంటున్నాము, గుర్తింపు కోసం, గౌరవం కోసం ఆశిస్తున్నాము. ఆ కోరిక అనేది మనలో ఉంది అని మనం మనలోకి చూసుకున్నప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన సెల్ఫ్ చెక్, మన లోతుల్లోకి వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కడెక్కడ గుర్తింపు వస్తుందో, ఎక్కడెక్కడ నేను అనే తలెత్తుతూ ఉందో అది కూడా మనం తొలగించుకోవాలి, గుర్తించాలి ఫస్ట్. ఇంకా నాలో నేను కర్తను అనే భావం తలెత్తుతూ ఉంది అనేది ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒక ఆ ఊరిలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందంట. సో పాపం వాళ్ళు ఆ వాటర్ ప్రాబ్లం వల్ల ఎక్కడికో బయటకు వెళ్ళి నీళ్లు పట్టుకొని ఆ బిందెల్లో మోసుకొని వస్తూ ఉంటారన్నమాట. అందుకు ఒక వ్యక్తి, ఆయనకి బాగా డబ్బు ఉంటుంది, కోట్ల కొద్దీ డబ్బు ఉంటుంది. అందుకు ఆయనకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఇంత కష్టపడుతున్నారు కదా ప్రజలు, నీళ్ళ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఏదైనా సహాయం చేద్దాము అని చెప్పేసి ఆయన ఒక చెరువు తవ్విస్తాడంట ఆ ఊర్లో. చెరువు ఉంటే ఇంకా నీటికి ఏ కొరత ఉండదు కదా అనేసి చెరువు తవ్విస్తాడు. బానే ఉంది, అందరికి ఆ నీటి ఇబ్బంది తగ్గింది, అంతా బానే ఉంది. కానీ అతనికి నేను చేశాను ఈ పని, నేనే చెరువు తవ్వించాను అనే భావన మాత్రం అతనిలో ఉంది. సో చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నంత వరకు ఆ చెరువు తవ్వించాడు, ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎంతో సేవ జరుగుతోంది, బానే ఉంది. ఆ మంచి కర్మ అనేది అతనికి యాడ్ అయ్యింది. ఇప్పుడు ఒక ఆవు వచ్చి పొరపాటున కాలు జారి దాంట్లో పడి చచ్చిపోయింది. ఆ కర్మ ఎవరికి వస్తుంది? ఎందుకంటే నేను చేస్తున్నాను అనేది అతనిలో ఆ భావన ఉంది. ఈ కర్మ ఎవరికి వెళ్ళాలి? ఇంకెవరో వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. ఇంకెన్నో పక్షులు, క్రిమికీటక ఎన్నో జీవరాశులు అందులో చచ్చిపోతాయి. ఆ కర్మ అంటే ఈ వ్యక్తికే కదా వస్తుంది, ఈ వ్యక్తికే కదా చెందుతుంది. మంచి కర్మతో పాటు చెడు కర్మ కూడా ప్రోగయింది. ఆ చెడు కర్మకి దాని పర్యవసానాన్ని అనుభవించాలి కదా. అంటే ఈ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను కర్త కాదు, నేను కాదు అనే భావన డెవలప్ చేసుకుంటే, నాకు మంచి కర్మ అవద్దు, చెడు కర్మ అవద్దు, నేను సాక్షిగా ఉంటాను. జరిగింది అంటే ఇది జరిగింది అంతే, ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. ఈ శరీరం ద్వారా జరిగింది, అది కూడా ఆ ఫీలింగ్ అవసరం లే, అన్నీ జరుగుతున్నాయి అంతే. భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతూ ఉన్నాయి. నా గురుదేవుడు ఎలా నడిపిస్తూ ఉంటే అలా జరుగుతున్నాయి. ఆ క్రెడిట్ నాకు అవసరం లేదు, నేను కర్తను కాదు, ఏదో జరుగుతున్నాయి అంతే. అక్కడ మంచి కర్మ అవద్దు, చెడు కర్మ అవద్దు. సో ఇది సాక్షిగా అయిపోండి అంటే
ఈ సాక్షి తత్వాన్ని డెవలప్ చేసుకోండి. గమనించేవాడుగా ఉండండి. ఇక్కడ ఓకే 7 అయ్యింది. అందరికీ టైం అవుతుంది కదా. సో ఇక్కడ సాక్షిగా అవ్వండి, గమనించేవాడిగా ఉండండి. సో ఆ గమనించేవాడే నువ్వు. ఇదే పెద్ద తాళం చెవి. సో ఈ తాళం చెవిని పట్టుకోవాలి మనం. అప్పుడు మనము ఈ సాక్షిభూత స్థితి ద్వారానే ప్రజ్ఞను మీరు ప్రాప్తించుకుంటారు. ఆ విముక్తిని మీరు పొందుతారు అని ఇక్కడ చెప్పేశారు. ఆ తాళం చెవి మన చేతుల్లో పెట్టేశారు అష్టావక్రుల వారు. సో ఇది మనం ఆచరించడమే ఉండేది ఇంకా. సో దీని కంటిన్యూషన్ రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.